బనకచెర్లపై మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరిలో సుమారు 3000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతోంది అన్నారు. వరద సమయంలో మాత్రమే 200 టీఎంసీలు తరలించాలన్న ఆలోచన చేస్తున్నామని చెప్పారు. పోలవరం బనకచెర్ల మరి ఏదైతే సముద్రంలో వృధాగా కలిసిపోయేటువంటి నీటిని ఉపయోగించుకుని అత్యంత ఫ్లోరైడ్ వెనుకబడినటువంటి రాయలసీమకు 200 టీఎంసీలని రిజర్వ్ చేయాలని ఏదైతే పోలవరం దగ్గర మీరు చూస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీ నీరు వృధాగా బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఆ 3000 టీఎంసీలో మనం తీసుకునేది 200 టీఎంసీలు. అంటే అది కూడా వరద సమయంలోనే 100 రోజుల వరద సమయంలో రోజుకి 2 టీఎంసీలు చొప్పున 200 టీఎంసీలు తీసుకోవాలనేటువంటి ఆలోచన. అది కూడా మొన్న ఏదైతే ఢిల్లీ జరిగినటువంటి సమావేశంలో కూడా రికార్డెడ్గా కూడా మనం కూడా సబ్మిట్ చేసాం. గోదావరి నీరు వృధాగా సముద్రంలోకి పోతూ ఉంది. అవకాశం ఉన్నంత వరకు తెలంగాణ ఉపయోగించుకోండి, అవకాశం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉపయోగించుకోండి. అల్టిమేట్గా ఆ వృధాగా పోయే నీరుని ఉపయోగించుకుని తెలుగు ప్రజలందరూ కూడా బాగుండాలనే ఆలోచనే మేము కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఆ సిడబ్ల్యూసీకి అన్నింటినీ కూడా పర్మిషన్ తీసుకుని ఆ పర్మిషన్స్ ప్రకారమే ఆ యొక్క ప్రాజెక్ట్ని నిర్మాణం చేస్తామన్న విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని, 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తామని మరొకసారి స్పష్టం చేశారు. 45.72 మీటర్ల ఎత్తులో ఎలాంటి మార్పు లేదన్నారు నిమ్మల. 2027 డిసెంబర్ కల్లా ఆ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసే విధంగా లక్ష్యంతో ముందుకెళ్తూ ఉన్నాం. పోలవరం ఈ ప్రాజెక్ట్ ఎత్తు అనేది 45.72 మీటర్లు. ఏదైతే వాటర్ని ఏదైతే రిజర్వ్ చేస్తామో ప్రాజెక్టులో అది 41.15కి ఫస్ట్ ఫేజ్లో వాటర్ని రిజర్వ్ చేసుకుని ఆ సెకండ్ ఫేజ్ అంటే 45.7.2 మీటర్లకు కూడా ఏదైతే వెనక ముంపు ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ నిర్వాసితులకు సంబంధించినటువంటి R&R ల్యాండ్ ఎక్వేషన్ కానీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కేంద్రం నుంచి తీసుకొచ్చి 100% కూడా 45.72 మీటర్లకే పోలవరాన్ని పూర్తి చేసి ఆ గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు కానీ అటు రాయలసీమకు అందించేటువంటి బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వం అనేది.